గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా సన్నద్దమవ్వాలన్నారు వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి. ఐఏఎస్ లో 80వ ర్యాంకు సాధించిన పాన్గల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన అన్వేషారెడ్డిని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రణాళిక ప్రకారం చదవడం వల్లే ఐఏఎస్ కు ఎంపికైనట్లు అన్వేషారెడ్డి తెలిపారు. ఐఐటి ఐఎస్ఎం ధన్బాద్లో మినరల్ ఇంజనీరింగ్ చేశాను. టాటా జాబ్ చేశాను. ఆ తర్వాత 2014లో నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. ఇది నా సెకండ్ అటెంప్ట్లో సైకాలజీ ఆప్షన్తో పాటు ఆల్ ఇండియా ర్యాంక్ 80 వచ్చింది. ఈ సక్సెస్కి చాలా సంతోషిస్తున్నాను. ఎస్పెషలీ మా పేరెంట్స్ నాకు చేసిన ఎంకరేజ్మెంట్ అండ్ వాళ్ళ నమ్మకం నా మీద, ఈ రెండింటిని నేను నెరవేర్చగలిగాను అని చెప్పేసి చాలా హ్యాపీగా. పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేయడం, వాళ్ళకి ట్యూషన్స్ లాంటివి చెప్పడం, ఆ పని చేశాను ఎన్జిఓ. సో దాంట్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. అప్పుడు రియలైజ్ అయ్యాను, మేము ఈ ఎన్జిఓ ద్వారా చేస్తున్న చిన్న పని అదే ఒక సివిల్ సర్వెంట్ అయితే చాలా పెద్ద, దాని స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. పెద్ద ఎత్తున అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ఇట్లాంటి ఫీల్డ్స్లో ఎంతో బెటర్ చేయొచ్చు ఇప్పుడున్న ఫెసిలిటీస్ని అని చెప్పేసి ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత అవును ఖచ్చితంగా నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనే మోటివేషన్ వచ్చింది. దెన్ ఐ స్టార్ట్, అంటే అప్పటి నుంచి కాలేజ్లో ఉన్నప్పుడే వచ్చినా కూడా డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వడం అనేది కొంచెం రిస్క్ అనిపించింది నాకు. అందుకనే 1 year జాబ్ చేశాను. ఆ తర్వాత ఐ లెఫ్ట్ ఇట్ అండ్ స్టార్టెడ్ ప్రిపేర్. ఎప్పుడే నా సజెషన్ ఏంటంటే స్టార్ట్ చేసే ముందరే అనుకోవాలి, అంటే ఇన్ని అటెంప్ట్స్ నేను ఇస్తాను. అంటే అది చాలాసార్లు అటెంప్ట్స్ ఫిక్స్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్. అంటే అదొక విషయస్ సైకిల్, అది అవుతూనే ఉంటుంది. బట్ ఒక ప్రిలిమినరీ అనాలిసిస్, నేను 3 years పెడతాను 4 years పెడతాను ముందే అనుకుంటే స్ట్రెస్ అనేది ఉండదు. సో అదే విషయం ముందు పేరెంట్స్ తోటి కమ్యూనికేట్ చేస్తే, అంటే ఇది 1 yearలో అయిపోయే విషయం కాదు, మేబీ ఇట్ మైట్ టేక్ 2 years అని చెప్పేసి ముందే పేరెంట్స్ని కొంచెం మెంటల్లీ ప్రిపేర్ చేయడం, దానివల్ల స్ట్రెస్ తక్కువ అవుతుంది. ఇంకోటి అండ్ ప్రిపరేషన్ అప్పుడు ఏదో చదువుతున్నాము అని కాకుండా విత్ ప్లానింగ్, అంటే ఇది సిలబస్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అది ముందే మైండ్లో పెట్టుకుంటే కూడా